ప్రతిరోజు అరగంట పాటు ప్రాణాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు కేవలం 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని, ఇప్పుడు విదేశాల్లో కూడా అనేక మంది యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకున్నారని చంద్రబాబు ప్రశంసించారు. రాబోయే మహానాడుకు హాజరయ్యే వారంతా యోగా నేర్చుకోవాలని, అలాగే జూన్ 21న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. వేదికపై ఉన్న నాయకులకు యోగా మరింత అవసరమని, ఎందుకంటే వారు అనేక అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని చమత్కరించారు. జూన్ 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 2 కోట్ల మంది ప్రజలు యోగా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఒకే చోట 5 లక్షల మంది యోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థలు కూడా ప్రతిరోజు 1 గంట పాటు యోగా సాధన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకులను, మాస్టర్ ట్రైనర్లను కూడా సిద్ధం చేస్తున్నామని వివరించారు. యోగాంధ్ర నిర్మాణానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా అని సభికులను ప్రశ్నించిన చంద్రబాబు, జూన్ 21న జరిగే యోగా కార్యక్రమం ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.